ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, చాలా కలుక్యంగా ఉంటుంది. పద్మ మంచి సింగరు, ఇప్పుడు చాలా బాగా పాడారు పాడిన వాళ్ళందరూ. ఇక నేను మర్చిపోయాను, ఏదో ఉపన్యాసం చెప్పాను, వారు ఇంప్రూవ్ అయ్యారు సార్. మీరు శృతి సస్టైన్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏమండి, తాళం తప్పట్లేదు, గతంలో తప్పారు, నేను చూశాను చాలాసార్లు. ఇప్పుడు తాళం తప్పలేదు, శృతి ఆడియో ఏమంటారంటే స్వర పట్టు కావాలండి, దానికి కొంచెం ఆయన గొప్ప సింగరే, బాగా పర్సనల్ కూడా పరిచయం ఉంది. నీళ్ళలో మురిగి గళాన్ని బాగా పాడారు. ముఖ్యంగా అభినందనలు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ నగరం నుంచి వచ్చాను ఇక్కడికి. ప్రసాద్ గారు పిలవడంతో నేను ఇక్కడ లెజెండ్ యాక్టర్స్ అయిన కొంతమంది లెజెండ్ యాక్టర్స్, జయప్రద గారు కానీ మన తెలుగు లెజెండ్ యాక్టర్, ఎంతోమంది లెజెండ్ యాక్టర్స్ నేను అవార్డ్స్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. సో ఈ కార్యక్రమం చూస్తే చాలా నిజంగా ఈరోజు మంత్రముగ్ధుడయ్యానండి. చాలా బాగా నచ్చింది. ఉన్న ఎంత అని కాకుండా బాగా హ్యాపీగా, సరదాగా, ఎంతో ఉత్సాహంగా ప్రతి సింగరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది గొప్ప విశేషం. సో చాలా బాగా పాడే బాబు సింగర్స్తో ఒక భారీ ఎత్తున పెద్ద కార్యక్రమం చేయాలని అనుకున్నాను. అలాగే మనం తెలుగు లెజెండ్ యాక్టర్స్ని ఎంతో మందిని ఇక్కడికి పిలిపించి రాజమండ్రిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి కూడా మీ అందరి సమక్షంలో మీరు ఎవరెవరు వచ్చారో మీరు ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ఆ కార్యక్రమంలో ఇచ్చారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ ఆదరణతో. అలాగే ఈరోజు రప్పించిన ప్రసాద్ గారు చాలా చక్కటి, ఆయన సంగీత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, పెద్ద ప్రముఖులైన యాంకర్స్ కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే మీరు జీత్ మోహన్ మిత్ర అన్నారు కదా, మళ్ళీ ఈరోజు ఎక్కడున్నాడు, ఏ స్టేజ్ ఉన్నాడు మీ అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఆ స్టేజ్కి ఎదగడానికి కారకుడు జీత్ మోహన్ మిత్ర. ఆయన యొక్క ప్రోత్సాహంతోనే సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానంలో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తుల్లో అలాగే యాంకర్లు కూడా కొంతమంది నేను ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళు కూడా ఎక్కడో పెద్ద స్టేజ్లో ఉన్నారు, పేరు నేను చెప్పకూడదు. సో ఈ స్టేజ్లో అలాగే మీరు చాలా ఉత్సాహం చేస్తున్నారు. ఇదే మిమ్మల్ని హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం చేసి మిమ్మల్ని అదే దాంట్లో యాంకర్గా మిమ్మల్ని పెట్టి ఒక సరదాగా కొంతమంది ఫిల్మ్ యాక్టర్లను పిలవడం జరుగుతుంది. ఆ రోజు పిలిచి ఒక కార్యక్రమం ఇదే పాఠంతో ఒక కార్యక్రమం చేద్దాం మనం అందరం సరదాగా. సో ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆనంద గారికి మరొక్కసారి ప్రసాదం తెలియజేస్తూ, ప్రసాద్ గారికి అందరికీ ఈ ప్రత్యేక అభినందనలు. ఎవరి కూడా మా హృదయపూర్వక స్వాగత సుమారు 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఆవిడ కాకినాడ గంగాధర్ మాస్టర్ ఆర్కెస్ట్రాలో పాడటం, అలాగే ఇక్కడ వివిధ వేదికల మీద ఆవిడ సొంతమైనటువంటి పీజే ఈవెంట్స్ తరఫున కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆమెకి ఆశీస్సులు అందజేస్తూ చక్కటి గాయని మణులు మా దుర్గౌరి గారు కానీ, అలాగే లలిత గారు కానీ, ఇంకా మా ప్రసాద్ అలాగే ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి, అలాగే ఒక దిగ్గజం, సాంస్కృతిక దిగ్గజమైనటువంటి హైదరాబాద్లో స్టూడియోస్ రన్ చేస్తూ సత్య ఇంటర్నేషనల్ అధినేత శ్రీ ఓంకార్ రాజ్ గారిని ఉచిత ఆసనాన్ని అలంకరించవలసిందిగా మరి వినయపూర్వకంగా సవినయంగా మనవి చేస్తున్నాం. వారు కూడా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం.
సరే. కళాకారులు పోషించి కూడా లేదండి. హైదరాబాద్లో ఉండి ఆయన్ని పట్టుకున్న మా శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక వ్యక్తి హైదరాబాద్ మన మీద అభిమానంతో రాజమండ్రి దాకా తీసుకొచ్చామంటే అది గ్రేట్ శ్రీ ప్రసాద్ గారు. చక్కని సంస్థని చక్కగా రిజిస్టర్ చేసి ఒక సంస్థాగతంగా వ్యవస్థాపించి దానిని నిర్వహిస్తున్నటువంటి సివి ప్రసాద్ గారికి, సోర నీరాజనం కళా తపస్వి గారికి, కీర్తిశేషులు కళా తపస్వి విశ్వనాథ్ గారికి, My